ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 959వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని ధర్మవర్ధిని అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ ధర్మవర్ధిన్యై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారు ధర్మం యొక్క స్వరూపంలో ఉంటారు అని తెలుసుకున్నాం. ధర్మము 4 పాదాలతో నడుస్తూ ఉంటుంది. అవి సత్యము, న్యాయము, దయ మరియు తపస్సు. ఈ 4 పాదాలతో నడిచే ధర్మమును వృద్ధి చేయు తల్లి, వర్ధిల్లే విధంగా చేసే తల్లి ఈ నామంలో ధర్మవర్ధిని అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఈ ధర్మమునకు హాని జరిగినప్పుడు, అధర్మము ధర్మంపై గెలిచి రాజ్యమేలుతున్నప్పుడు అమ్మవారు ఒక స్వరూపాన్ని తీసుకుని వచ్చి సాధు పురుషులను రక్షించి అధర్మమును ఓడించి ధర్మమును తిరిగి ఉద్ధరిస్తారు. ఆ విధంగా ధర్మోద్ధరణ చేసే తల్లి ఈ నామంలో ధర్మవర్ధిని అని కీర్తించబడుతున్నారు. అమ్మవారిని కీర్తించే, పూజించే వారి పట్ల ఎనలేని దయను కలిగి ఉండి వారు ధర్మమును ఆచరించున్నట్లు వారి మనస్సులో ఆలోచనలను కలిగింపచేసే తల్లి ధర్మవర్ధిని అని తెలియబడుతున్నారు. అమ్మవారిని ఆరాధించేవారు వివిధ శాస్త్రాలు, పురాణాలు చదివి ఏది ధర్మము, ఏది అధర్మము అని తెలుసుకోలేకపోయినా అమ్మవారు పాద పద్మములను ఆశ్రయించిన కారణంగా వారికి ఏది ధర్మము, ఏది ధర్మము కాదు అనే భావనలను కలిగించి వారి యొక్క ఆలోచనలను, నడవడికను ధర్మ మార్గంలో ఉండేటట్లు చేసి ధర్మమును రక్షించే తల్లి ఈ నామంలో ధర్మవర్ధిని అని కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.